IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తనకు భద్రతను తగ్గించారని, తన భద్రతను పెంచాలని, సెక్యూరిటీని పెంచమని చెప్పి ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ పిటిషన్కి సంబంధించి విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా ఏపీ పోలీస్ అధికారులు హైకోర్టుకి కొన్ని విషయాలను నివేదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం Z+ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నామని, గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఏ సెక్యూరిటీ అయితే ఇచ్చామో అదే సెక్యూరిటీని ప్రస్తుతం జగన్కి కూడా ఇవ్వటం జరుగుతుందని, అయితే జగన్మోహన్ రెడ్డి తనకు జూన్ 3వ తేదీన ఏ సెక్యూరిటీ అయితే ఉందో అదే ఇవ్వాలని చెప్పి కోరుతున్నారని, జూన్ 3 సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి సెక్యూరిటీ వేరని, ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఇవ్వటం కుదరదని, ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ మాత్రమే ఇవ్వగలుగుతామని, మొత్తం 58 మంది అధికారులు ఆయన సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్నారని, ఇందులో 10 మంది సాయుధులైనటువంటి పోలీసులు ఆయన ఇంటి వద్ద ఎప్పుడు కాపలా ఉంటారని, మొత్తం 6 PSOలతోటి 24 గంటలు ఆయనకి కంప్లీట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నామని, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు భద్రతా విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటున్నారని, కాబట్టి మేము ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించకుండా ఆయనకు ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రొవైడ్ చేయాలో వాటిని అన్నీ కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుందని, సెక్యూరిటీని తగ్గించాము అని చెప్తున్నటువంటి మాట పూర్తి అవాస్తవమని, ఎక్కడా సెక్యూరిటీ తగ్గించలేదు అని చెప్పి కోర్టుకు తెలియజేశారు. మరి దీని మీద జగన్ మళ్ళీ ఏం కౌంటర్ వేస్తారనేది చూడాలి, హైకోర్టు ఏం తీర్పిస్తుందనేది చూడాలి.